వెల్కమ్ టు చిన్నారి చిత్రాలు. అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. అందులో ఒక పేద రైతు తన భార్య మరియు 3 కుమార్తెలతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. అతడు రోజు కష్టపడి పనిచేస్తూ తిండి సంపాదించేవాడు. ఒకరోజు రైతు పొలానికి వెళ్తుండగా అక్కడ చెరువులో మెరిసే రెక్కలతో ఒక హంస కనిపించింది. బంగారు రెక్కలతో అందంగా మెరిసిపోతూ నీటిలో తేలుతూ ఉంది. ఆ హంస రైతుతో ఇలా మాట్లాడింది: నేను మాయా హంసను, నీకు బంగారు రెక్కలు ఇస్తాను, కానీ నీవు మంచి మనసుతో ఉండాలి, ఎలాంటి దురుద్దేశం పెట్టుకోకూడదు అని చెప్పింది. రైతు ఆశ్చర్యపోయాడు. హంస నిజంగా ఒక బంగారు రెక్క ఇచ్చింది. రైతు ఆ రెక్కను అమ్మి కొంత డబ్బు సంపాదించాడు. ఇప్పుడు అతని కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండసాగింది. ప్రతిరోజు హంస ఒక బంగారు రెక్క ఇచ్చేది. రైతు హంసను గౌరవించి కృతజ్ఞతతో ఉండేవాడు. కానీ రైతు భార్య, పిల్లలు మాత్రం ఒక్కరోజు ఒక్కో రెక్కేనా, అన్నీ ఒకేసారి తీసేద్దాం అని అనుకున్నారు. వాళ్ళు స్వార్థంతో మునిగిపోయారు. ఒకరోజు వారు హంసను బలవంతంగా పట్టుకోబోయారు. అన్ని బంగారు రెక్కలు లాక్కోవాలని ప్రయత్నించారు. కానీ అదే సమయంలో హంస ఒక్కసారిగా మాయమైపోయింది. ఇప్పటి వరకు ఇచ్చిన బంగారు రెక్కలు కూడా అదృశ్యమయ్యాయి. రైతు చాలా బాధపడ్డాడు. అతడికి కన్నీళ్లు ఆగలేదు. అతను స్వార్థం చేయలేదు, కానీ తన కుటుంబం చేసిన దాని మూలంగా ఆ గొప్ప వరం దూరం అయిపోయింది. ఈ కథ గుణపాఠం ఏమిటంటే, స్వార్థం మనిషిని నాశనం చేస్తుంది. తృప్తిగా ఉండేవాడే నిజమైన ధనవంతుడు. మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.